నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం। నేను పద్మావతి। ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాల జాబితాలో చేర్చి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించే విషయమై ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి పార్లమెంట్లో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రస్తావించారు। ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తాను 12వ లోక్సభ నుంచి ఈ విషయమై పోరాటం చేస్తున్నానని, చివరకు 25 ఏళ్ల తర్వాత 18వ లోక్సభలో ఈ కళ నెరవేరిందని అన్నారు। ప్రకాశం జిల్లా వెనుకబడిన జిల్లాల జాబితాలో చేర్చడానికి కృషి చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాబితాలో చేర్చి సహాయం అందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు। జిల్లాకు ఇచ్చే ఆర్థిక సహాయాన్ని పెంచాలని ప్రణాళిక శాఖ సహాయ మంత్రి రావ్ ఇంద్రజిత్ సింగ్ కోరారు। దీనిపై రావ్ ఇంద్రజిత్ సింగ్ సమాధానం ఇస్తూ ఆకాంక్ష జిల్లాలకు ప్రత్యేకంగా కేంద్రం ఇటువంటి నిధులు ఇవ్వదని, ఇప్పటికే ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలను అనుసంధానం చేసి వాటికి సంబంధించిన నిధులను కేటాయించడం జరుగుతుందన్నారు। Prime Minister and with Honorable Finance Minister in the lines of Bundelkhand, sir. Sir, I have been fighting this for a long time. When I entered into the 12th Lok Sabha about 26 years back, this issue has been raised, sir. Now today, I am very happy. Yesterday in the budget itself, this has been announced, sir. I am very proud to tell to my people of Andhra Pradesh, Prakash District, that the NDA government has done this, favorable for this Andhra Pradesh state, especially by Prakash District, sir. Sir, I would like to ask the Honorable Minister, sir, the funds allocated for this, backward region development is only 50 crores, sir. Whether the Honorable Minister, sir, through you, sir, this is a small amount. After seeing that, this has been declared about 25 years back, sir. With now the population increase and the inflation, whether this 50 crores is going to be increased, sir. Sir. దొనకొండలోని విమానాశ్రయంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించడంతో విమానాశ్రయ ప్రదేశాన్ని కలెక్టర్ తమీం అన్సారియా పరిశీలించారు। విమానాశ్రయానికి ఎన్ని ఎకరాల భూమి అవసరం ఉంది, ఎంత భూమిని ప్రతిపాదించారు, అందులో ఏమైనా ఆక్రమణలు ఉన్నాయా అని కలెక్టర్ రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు। విమానాశ్రయానికి ప్రతిపాదించిన భూములకు సంబంధించిన వివరాలను మ్యాప్ల ద్వారా ఆర్డీఓ జాన్ ఇర్విన్ వివరించారు। దొనకొండ విమానాశ్రయ పూర్తి సమాచారాన్ని క్లుప్తంగా నివేదికను సిద్ధం చేసి అందించాలని ఆర్డీఓను ఆదేశించారు। కలెక్టర్ వెంట దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, తహసీల్దార్ సుజాత, ఎంపీడీఓ వసంతరావు నాయక్ తదితరులు పాల్గొన్నారు। కనిగిరి మండలంలోని పునుగోడు ఎస్టీ కాలనీ వద్ద విషాదం చోటు చేసుకుంది।
కనిగిరి విజేత కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న ముగ్గురు విద్యార్థులు కళాశాల సమయం ముగిసిన తర్వాత సరదాగా పొనుగోడు చెరువును చూసేందుకు మోటార్ బైక్ పై వెళ్తున్నారు. మార్గ మధ్యలో ఎస్టీ కాలనీ వద్ద తెగిపడిన హైటెన్షన్ విద్యుత్ వైర్ను గమనించని విద్యార్థులు దానిపై నుంచి వెళ్లడంతో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్కు లోనయ్యారు. చూస్తుండగానే మోటార్ బైక్ అగ్నికి ఆహుతి కాగా ఆ మంటలో ముగ్గురు విద్యార్థులు కూడా కాలిపోయి అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారంతో డీఎస్పీ రత్నాకరం రామరాజు, సిఐ వెంకటేశ్వరరావు పోలీస్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. ప్రమాదంలో మృతి చెందిన ఇంటర్ విద్యార్థులు కామినేని బాలాజీ, గౌతమ్ కుమార్, షేక్ నజీర్లుగా గుర్తించి వారి తల్లిదండ్రులకు పోలీసులు సమాచారాన్ని అందించారు. పేరు వచ్చింది బాలాజీ, నజీర్, గౌతమ్ కుమార్. అందరూ కూడా 16 years ఏజ్. వీళ్ళు విజేత స్కూల్ నుంచి 3 గంటల సమయంలో ఇక్కడ పూలగోడ పక్కన ఎస్టీ కాలనీ తర్వాత వచ్చి ఇక్కడ చెరువు అవుతుంది. ఈ చెరువుకి చూసేదానికేమో వస్తున్నప్పుడు ఈ ఎలక్ట్రికల్ మెయిన్ లైన్ ఉంది. ఎలక్ట్రికల్ మెయిన్ లైన్లో కట్ అయ్యి కింద పడింది. వీళ్ళు చూసుకోకుండా ఆ లైన్ వైర్ టచ్ చేయడంతో ఆ స్కూటరు ప్లస్ దాంట్లో ఉన్న స్కూటర్ కూడా కాలిపోయింది. ముగ్గురు కూడా ఎలక్ట్రికల్ షాక్ వల్ల ముగ్గురు కూడా చనిపోయినారు. చనిపోయిన తర్వాత ఈ ఎలక్ట్రికల్ దీని వల్ల కూడా ఆ కార్డు కూడా బాగా కాలిపోయింది. స్కూటర్ కూడా అంతా కాలిపోయింది. ఇది యాక్సిడెంటల్గా తర్వాత చూస్తున్నాము. ఎలక్ట్రికల్ వాళ్ళు కూడా వచ్చి ఎలక్ట్రికల్ మెయిన్ లైన్ ఈజీగా దగ్గర ఎట్లా దిగింది ఇప్పుడైతే ఇది యాక్సిడెంట్గా జరిగింది. సార్వత్రిక ఎన్నికల తరువాత వైసీపీలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ముఖ్య నాయకులు ఇప్పటికే పార్టీని వీడుతున్నారు. కొంతమంది పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ దశలో పొన్నూరు మాజీ శాసనసభ్యులు కిలారి రోసయ్య వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, వైసీపీలో నెలకొన్న పరిస్థితిని పరిశీలిస్తున్నామని, ఎన్నికలలో ఓటమి సహజమని, వైసీపీ విధి విధానాలు చూస్తుంటే కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు ఇవ్వటం లేదని పొన్నూరు మాజీ శాసనసభ్యులు, గుంటూరు పార్లమెంట్ వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిలారి రోసయ్య అన్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరెవరికి పదవులు ఇచ్చారో కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు తెలుసునని రోసయ్య అన్నారు. సమాజంలో కనీస విలువలు లేని వారికి పదవులు కట్టుబెట్టడంలో తెర వెనుక పాత్ర ఎవరు పోషించారో కూడా ప్రతి కార్యకర్తకు తెలుసన్నారు. రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకు సాగాలనే దానిపై మనమందరం కలిసి నిర్ణయం తీసుకుంటామన్నారు. నా వెంట నడిచే ప్రతి ఒక్కరిని కాపాడుకుంటారని తెలిపారు. సమావేశంలో పెద్ద ఎత్తున వైసీపీ అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు యొక్క ఆత్మీయ సమావేశం మీ అందరికీ కూడా తెలుసు. వాళ్ళ ఈ రాజకీయ పరిస్థితులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మనందరం కూడా ఏ విధంగా చేయి కలిపి ఏ విధంగా పనిచేసాము. ఓటములు అనేది సహజంగా ఎవరికైనా తెలిసిన విషయమే, అది అందరికీ యాక్సెప్ట్ చేయాల్సిందే, దానికి ఎవరు కూడా కాదాము. కానీ పార్టీ ఒక విధి విధానాలు మనం ఎన్నో రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం. గత 5 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం. పార్టీలో కష్టపడి పనిచేసే వ్యక్తుల్ని ఎక్కడా కూడా తగిన గుర్తింపు ఇవ్వకుండా
కనీసం వాళ్ళని పలకరించిన సందర్భాల్లో పార్టీలో గుంటూరు పట్టణంలో కానీ గుంటూరు జిల్లా ఈ 7 నియోజకవర్గంలో ఎంతోమంది పార్టీ కోసం కృషి చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ అధికారం వచ్చిన తర్వాత పదవులు వచ్చేప్పటికల్లే ఎలాంటి వ్యక్తులకి మరి గుంటూరు జిల్లాలో పదవులు ఇచ్చారో మీ అందరికీ కూడా తెలుసు. ఆ పదవులు ఇచ్చే క్రమంలో ఎవరు దాని వెనకాలండి ఏ విధంగా అర్హత లేని వ్యక్తులకి పార్టీలో కనీసం లేదు, సమాజంలో కనీసం వాళ్ళకు ఒక విలువ లేని వ్యక్తుల్ని కూడా తీసుకొచ్చి పార్టీ పదవుల్ని అప్పచెప్పిన సందర్భం మనం చూసాం. గుంటూరు పట్టణంలో చాలా మంది అన్ని వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు ఎంతోమంది కృషి చేసిన ఫలితమే మనం 2019లో అఖండ విజయం సాధించాం. మరి ఎంతోమంది నిరాదరణకు గురయ్యారు. మీ అందరూ తెలుసు, ఏదైతే మీ అందరి ఒక సహకారంతో మరి 2019లో అయితే పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నన్ను గుంటూరు వెస్ట్కి కన్ఫర్మ్ చేసి ఉన్నారు. ఆ కన్ఫర్మ్ చేసిన తర్వాత కొంతమంది వ్యక్తులు వెళ్ళి మళ్ళీ వాళ్ళు వ్యతిరేకంగా చెప్పి మళ్ళీ ఆ ఒక 2019 మరి గుంటూరు వెస్ట్ని కూడా ఆ రోజు నాకు దక్కనివ్వకుండా చేసిన సంఘటన. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి నన్ను పార్లమెంట్కి వెళ్ళంటే ఆయన మాటని నేను చూశాను, తప్పకుండా పార్లమెంట్కి అభ్యర్థిగా ఆ రోజు పనిచేయడం జరిగింది కోఆర్డినేటర్గా. మళ్ళీ ఆఖరి నిమిషంలో మళ్ళీ అక్కడి నుంచి కాదని చెప్పి మళ్ళీ పొన్నూరు పంపిస్తాను. పొన్నూరుకి అయినా సరే నేను ధైర్యంగా ఎక్కడి నుంచి అయినా సరే పోటీ చేయాలి నాయకుడు చెప్పాడనే ఉద్దేశంతో నేను పొన్నూరు రావడం జరిగింది. పొన్నూరు వచ్చిన కేవలం 21 రోజుల్లో ఈరోజు మనందరం కూడా కలిసి కూర్చొని నిర్ణయం, మరి మీరందరూ కూడా నా నిర్ణయాన్ని మీరు ఏకపిస్తారని చెప్పి మీరందరూ కూడా నేను కోరుతా ఉన్నా. కాబట్టి మేమందరం కూడా మళ్ళీ ఒక మంచి నిర్ణయం, రాబోయే రోజుల్లో మన యొక్క ఫ్యూచర్ని ఏ విధంగా మనకు ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా ముందుకు సాగాలి, ప్రతి ఒక్కరు నేను మీ అందరు కూడా మాటిస్తా ఉన్నా. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా రాబోయే రోజుల్లో మనం మంచి నిర్ణయం తీసుకొని మిమ్మల్ని అందరూ కూడా నేను కంటికి కాపాడుకుంటా అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ అది పార్టీకి మరి రాజీనామా పత్రాన్ని ఈ యొక్క ప్రెస్ ముఖంగా వీళ్ళందరూ కూడా తెలియజేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. జిల్లాలో పనిచేయని ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను బెంగళూరులోని బెల్ కంపెనీకి అధికారులు తరలించారు. ఇప్పటి వరకు వీటిని ఒంగోలు భాగ్యనగర్లోని మామిడిపాలెం ఈవీఎంల గోదాంలో భద్రపరిచారు. డిఆర్ఓ విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పరిశీలించి పోలీసు ఎస్కార్ట్తో బెంగళూరు తరలించారు. ఇందులో కంట్రోల్ యూనిట్లు 72, బ్యాలెట్ యూనిట్లు 95, వీవీ ప్యాడ్లు 155 ఉన్నాయి. కార్యక్రమంలో జిల్లా ఎన్నికల విభాగ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, రాజకీయ పార్టీల ప్రతినిధులు కాళేశా బేగ్, దామరాజు క్రాంతికుమార్, బసినేపల్లి రాజశేఖర్, గుర్రం సత్యం, రసూల్, ఎర్రయ్య, ఇతర అధికారులు ఉన్నారు. ఏం లేదన్నా వచ్చేది వస్తున్నాడు రమ్మని ఎక్కడి నుంచి రావాలి. టేపే ఉందా ముందు ఒంగోలు ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మహాసభ A1 ఫంక్షన్ హాలులో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఒంగోలు నగరంలోని 200 మంది వీడియో ఫోటోగ్రాఫర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఒంగోలు నగర ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎంపిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకునే బాధ్యతను ఎన్నికల కమిటీ బాధ్యులైన జెమిని శ్రీనివాసరావు, ఉదయ్ వీడియో హరి, మట్ట సత్యం నిర్వహించారు. నూతన అధ్యక్ష కార్యదర్శిగా సీనియర్ ఫోటోగ్రాఫర్ దగ్గుపాటి వెంకట్రావు, శేఖర్, ట్రెజరర్గా ఎస్కే రసూల్ను ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా ఉప్పుటూరి చంద్ర, జాయింట్ సెక్రటరీగా భాస్కర్, గోపిశెట్టి శ్రీనివాసరావులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సీనియర్ ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్ పద్మా స్టూడియో మోహన్ రావు, స్టార్ స్టూడియో రామచంద్రరావు, గోపీకృష్ణ స్టూడియో గోపి, సిరి వీడియో రమేష్, రేఖా స్టూడియో లక్ష్మయ్యలను ఘనంగా సత్కరించారు. నూతన కమిటీ ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ సమస్యలను పరిష్కరించేందుకు కొత్త కమిటీ కృషి చేయాలని కోరారు. ఒంగోలు ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ వెల్ఫేర్ అసోసియేషన్కి నన్ను ప్రపోజ్ చేసినటువంటి మిత్రులకు, ఆమోదించినటువంటి మన ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులందరికీ ముందుగా నా శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మా అసోసియేషన్కి సంబంధించి గతంలో బ్రహ్మారెడ్డి, మాధవరావు వీళ్ళందరూ అధ్యక్షులుగా చేస్తున్నారు. వాళ్ళు చేసినటువంటి మంచి పనులు ఏమైనా ఉంటే వాటిని అనుకరిస్తూ, ఏదన్నా తప్పులు ఏమైనా ఉంటే వాటిని అధిగమిస్తూ ముందుకు సాగుతామని, తర్వాత మా సభ్యులందరూకి ఏదన్నా సమస్యలు ఏదన్నా రాకూడదు, ఏదన్నా ఎదురైతే మేము అండగా ఉంటామని, తర్వాత మా అసోసియేషన్ని అందరూ ఆదర్శంగా తీసుకునేటట్లుగా దీన్ని ముందుకు నడిపిస్తామని మనవి చేస్తున్నాను. ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ సెక్రటరీగా నన్ను ఎన్నుకున్న మా సోదర ఫోటోగ్రాఫర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. నన్ను ఈ ప్రధాన కార్యదర్శిగా ఎంపిక ఈ పదవి అనేది ఒక పదవి కాదు, ఇది ఒక బాధ్యతగా నేను అనుకుంటూ ముందు మాకు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ ఈ పదవీ కాలంలో నెరవేర్చడానికి 100% ప్రయత్నిస్తాం అని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ. వికసిత్ భారత్ 2047 విజన్కు అనుగుణంగా కేంద్ర బడ్జెట్లో అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేశారని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. విభజనతో ఆర్థిక లోటులో ఉన్న రాష్ట్రాన్ని గుర్తించి అమరావతి రాజధాని నిర్మాణానికి 15,000 కోట్ల ప్రత్యేక సాయంతో పాటు పోలవరం సత్వర నిర్మాణానికి సంపూర్ణ సాయం అందించడం సంతోషదాయకమన్నారు. ప్రకాశం జిల్లాకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడం హర్షించదగిన విషయమన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులకు మాగుంట కృతజ్ఞతలు తెలిపారు. ఈ బడ్జెట్ అలొకేషన్ రావటం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇది ఇక ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది, ఇండస్ట్రియల్ కారిడార్స్ అనేది వైజాగ్ టు చెన్నై కారిడార్ ఉన్నాయి, బెంగళూరు టు కొత్త కృష్ణపట్నం టు బెంగళూరు ఉన్నాయి. అన్ని కారిడార్స్ అన్నీ కూడా ఉన్న పెండింగ్ అన్నీ కూడా ముందుకు తీసుకెళ్తామని వారు ఇవ్వటం అనేది కూడా ఒక సంతోషకరమైన విషయము. ప్రధానమైనది ఏంటంటే బ్యాక్వర్డ్ రీజియన్ గ్రాంట్ అనేది ఎప్పటి నుంచో పెండింగ్లో జరుగుతూనే ఉంటాయి. అది అంటే ఆంధ్రప్రదేశ్లో ముందు ఉన్న 13 జిల్లాల్లో 7 జిల్లాలను ఎంపిక చేస్తున్నారు. ఇప్పుడు మరలా ఇంకొక 3 జిల్లాలను కూడా కలుపుకొని అందులో మాకు ప్రత్యేకంగా ప్రకాశం జిల్లాను కూడా చేసినందుకు కూడా ముఖ్యంగా ఫస్ట్ మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ, అంటే బ్యాక్వర్డ్ రీజియన్ అనేది యాక్చువల్గా రేపు 24వ తారీఖు జూన్ 24వ తారీఖు పార్లమెంట్లో మొదటి క్వశ్చన్గా నాది ఉన్నది. అది ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అనేది కూడా ఎందుకేమిటంటే ప్రకాశం జిల్లాని ఎందుకు మీరు ఆస్పిరేషనల్ అంటే బ్యాక్వర్డ్ ఏరియాగా కూడా చేయలేదని పదే అడుగుతూ వచ్చాం. ఈరోజు పార్లమెంట్లో బడ్జెట్లోనే దాన్ని ప్రస్తావన చేయటం అంటే చాలా సంతోషపడుతున్నాను నేను. ప్రకాశం జిల్లాని పూర్తిగా మనం వెనుకబడిన ప్రాంతంగా కూడా డిక్లేర్ చేస్తే ఇంకా చాలా వసతులు కూడా ఏర్పడినదానికి కూడా వీలవుతుందని తెలుపుకుంటూ కేంద్ర ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ అనేది
excellent budget. మహిళలు బాలికలు అత్యవసరమైన సమయంలో వన్ స్టాప్ సెంటర్ని ఆశ్రయించవచ్చునని జిల్లా అధికారి ఎన్ జ్యోతి సుప్రియ అన్నారు. నగరంలోని మహిళా శిశు సంక్షేమ కార్యాలయ సమావేశ మందిరంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా అమలవుతున్న 100 రోజుల పథకంలో భాగంగా మహిళలకు అవగాహన సదస్సు నిర్వహించారు. పిల్లలు మానసికంగా శారీరక పునాది వేయబడతారు కనుక మనం ఇవాళ ఏవైతే ఇక్కడ చెప్తున్నామో కార్యక్రమాలన్నీ కూడా బాలికలు మహిళలు అనుకోని విధంగా ప్రమాదవశాత్తు ఏదైనా ఆపదలో ఉంటే వన్ స్టాప్ సెంటర్లో 5 రోజుల పాటు ఆశ్రయం కల్పిస్తామని జ్యోతి సుప్రియ అన్నారు. ఈ సెంటర్ 24 గంటలు అందుబాటులో ఉంటుందని, ఏ సమయంలో ఆపద వచ్చినా ఈ సెంటర్ను ఆశ్రయించవచ్చునని తెలిపారు. నిర్భయ మీద అఘాయిత్యం జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉషా మెహర్ కమిషన్ ద్వారా వన్ స్టాప్ సెంటర్లను ఏర్పాటు చేసి దాని ద్వారా మహిళలకు రక్షణ కల్పించాలని ఆ రోజు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. అందులో భాగంగానే ప్రతి జిల్లా కేంద్రంలో వన్ స్టాప్ సెంటర్లు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సెంటర్లో ఒక పోలీస్ అధికారి, ఒక న్యాయవాది, ఇతర సిబ్బంది ఎప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు. వన్ స్టాప్ సెంటర్ ఒంగోలు రిమ్స్ కేంద్రంగా పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో ఒంగోలు సిడిపిఓ కె ఫణి రాజకుమారి, రోహిణి, స్పందన తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టినటువంటి 100 రోజుల మహిళా సమస్యలకు సంబంధించినటువంటి 100 రోజుల ప్రోగ్రాంలో భాగంగా ఒక వారం రోజుల పాటు మాకు ఓఎస్సీ సర్వీసెస్ గురించి జనంలోనికి తీసుకెళ్ళమని చెప్పేసి మాకు షెడ్యూల్ ఇచ్చున్నారు. దానిలో భాగంగా ఈరోజు మేము ఒంగోలు ఐసిడిఎస్ ప్రాజెక్టులో మా సర్వీసులని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం, మా సర్వీసుల మీద ఓఎస్సీ సర్వీసుల మీద అవగాహన కల్పించడం కోసం ఇక్కడికి వచ్చున్నాము. ఓఎస్సీ వన్ స్టాప్ సెంటర్స్ అనేవి మొత్తం భారతదేశం మొత్తం రన్ అవుతూ ఉన్నాయి. 2015 సంవత్సరం నుంచి సఖీ వన్ స్టాప్ సెంటర్ ద్వారా సర్వీసులు అయితే నిర్వహించబడతా ఉన్నాయి. ఎప్పుడైతే నిర్భయ సంఘటన జరిగిందో అప్పటి నుంచి ఉషా మెహ్రా కమిషన్ ఉత్తర్వులతోటి, వారి యొక్క సిఫారసులతోటి భారతదేశం మొత్తం మీద సఖీ సెంటర్స్ అనే వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సఖీ సెంటర్స్లో ఒకేసారి అన్ని సర్వీసులు, అత్యవసర సర్వీసులన్నీ అందించడం జరుగుతుంది. ఏదైతే అత్యవసర వైద్య సదుపాయం ఉంటుందో అది, అదేవిధంగా పోలీసు సహాయము, లీగల్ సదుపాయం, అదేవిధంగా కౌన్సిలింగ్ సదుపాయం అనేది అందించడం జరుగుతుంది. దాంతోపాటు టెంపరీ షెల్టర్, ఏదైనా ఆపదల్లో ఉన్న మహిళలు కానీ, పిల్లలు కానీ, బాలికలు 18 సంవత్సరాల లోపు బాలికలు కానీ, మహిళలు కానీ, వయసుతో సంబంధం లేదు, కులమతాలు వయోభేదంతో అసలు సంబంధం లేదు, ఎవరైనా కానీ మహిళలు అనేవాళ్ళు ఓఎస్సీ యొక్క సర్వీసులను ఉపయోగించుకోవచ్చు. మా దగ్గర 5 days టెంపరీ షెల్టర్ అనేది ప్రొవైడ్ చేయబడుతుంది. ఏదైతే ఇంట్లో మనకి అవసరాలు ఉంటాయో ఆ అవసరాలను కూడా 5 రోజుల పాటు సఖీ సెంటర్స్ నుంచి తీర్చడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ యొక్క అవసరతను బట్టి వాళ్ళకి పర్మనెంట్ షెల్టర్ హోమ్స్కి కూడా పంపించడానికి అవకాశం ఉంది. కాబట్టి మా సఖీ సెంటర్స్ ఉమెన్ హెల్ప్ లైన్ 181 ద్వారా సఖీ సెంటర్ యొక్క సేవల్ని ఉపయోగించుకోవాలని అందరినీ కోరుతా ఉన్నాం. బేటీ పడావో బేటీ బచావో అనే దాని గురించి, రెండవది గర్భవతులు బాలింతలకు 100 days మా డిపార్ట్మెంట్లో ఇచ్చిన 100 days యొక్క ఇంపార్టెన్స్ గురించి, తర్వాత నెక్స్ట్ వచ్చి హైజీన్ గురించి ఒకటి, లీగల్గా ఏమేమి చట్టాలు ఉన్నాయి మహిళలకు అనేది ఒక కాన్సెప్ట్ ఇచ్చారు. అదేవిధంగా ఓఎస్సీ అంటే వన్ స్టాప్ సెంటర్ గురించి కూడా ఒక 1 weekలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది, నా యొక్క సర్వీసెస్ ఏంటి అనేది వాటి గురించి కూడా మహిళలకు అంటే గ్రామాల్లో ఉన్న అందరికీ వాటి గురించి వివరించడమని చెప్పామని మాకు ఆదేశాలు ఇచ్చడం జరిగింది. అదేవిధంగా నిరంతరం జర్నలిస్టుల వృత్తిలో ఉంటూ అనుకోని ప్రమాదానికి గురైనప్పుడు కుటుంబాన్ని ఆదుకునేందుకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం కలిగినటువంటి బీమా పాలసీని తీసుకోవటం మంచిదని డాక్టర్ జాలాది మణిబాబు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బొద్దులూరి ఆంజనేయులు అన్నారు. నగరంలోని ఏపీఆర్ఎస్ఏ కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ జర్నలిస్టుల వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సభ్యులకు నూతన బీమా పాలసీలు అందజేశారు.
జర్నలిస్టులకు అనుకోని ప్రమాదం జరిగితే కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండేందుకు 549 రూపాయల ప్రీమియం ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ చెల్లించి పాలసీ అందిస్తుందని అసోసియేషన్ నాయకులు అన్నారు. ప్రమాదం జరిగితే 10 లక్షల బీమా కుటుంబానికి ఆసరాగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు అజయ్ బాబు, యేసుపోగు కోటేశ్వరరావు, అంగలకుర్తి ప్రసాద్, కార్యదర్శి ఒంగోలు వసంతకుమార్, ట్రెజరర్ యేసుపోగు కోటయ్య, కమిటీ సభ్యులు సర్వేశ్వరరావు, శ్రీలేఖ, అజయ్, బుజ్జి, వెస్ప, అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఎస్టీ ఎస్సీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ ప్రత్యేకమైన కార్యక్రమంలో నిత్యము ప్రమాదాల అంచుల వరకు వెళ్ళి వివిధ అంశాలను కవర్ చేస్తూ సమాజానికి తెలియచేసే ప్రక్రియలో భాగంగా తమ ప్రాణాలను ప్రణంగా పెట్టి పనిచేస్తున్న ఎస్సీ ఎస్టీ విలేకరులు వారికి ఒక ప్రమాద బీమా ఉంటే వారి కుటుంబానికి ఆధారంగా ఉంటుందని ఎస్టీ ఎస్సీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్ణయించి ఒక బీమా పథకాన్ని అమలుపరిచి 10 లక్షల నుంచి 15 లక్షల వరకు ఆ కుటుంబానికి అందించే విధంగా ఒక బీమా పథకాన్ని రూపొందించి దానికి సభ్యులుగా నమోదు చేసుకున్న వారికి ఆ బెనిఫిట్స్ని ఇస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని మళ్ళీ ఈ సంవత్సరం రెన్యూవల్ చేసుకోవడానికి ఈ ప్రత్యేకమైన శిబిరాన్ని ఏర్పాటు చేసి అర్హత ఉన్న విలేకరులందరూ వచ్చి దాన్ని రెన్యూవల్ చేసుకుంటుండగా వారికి ఏ ప్రమాదం జరగకూడదని కోరుకుంటున్నాను. ఒకవేళ ఎందుకంటే వాళ్ళు ప్రమాదం అంచుల వరకు వెళ్తూ ఉంటారు కాబట్టి ఉండే విలేకరులు 70 నుంచి 80% మంది ఎస్టీ ఎస్సీ బీసీ వర్గాలకు సంబంధించిన విలేకరులే ఉంటారు కాబట్టి వారి కుటుంబాలకు ఒక భద్రతగా వారు చనిపోయినా వారికి ఏమన్నా ప్రమాదం జరిగినప్పుడు ఒక బీమా ఉంటే మంచిదని నిర్ణయించడం చాలా అభినందనీయమైనది. ఈ సందర్భంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ దీన్ని రెన్యూవల్ చేసుకోవాలని కోరుచు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు పాటించి వారి యొక్క వృత్తిలో ప్రజలకు సేవ చేసే పనిలో భాగంగా వారు ఎంతో హడావుడిగా వార్తలు సేకరించే పనిలో ఉంటారు. ఆ సందర్భంగా అనుకోని సంఘటనలు ఏమైనా జరుగుతాయని ముందు జాగ్రత్త చర్యతో ఇటువంటి పథకాలు తీసుకురావడం, ఆ పథకాలు వారు వినియోగించుకోవడం చాలా సంతోషం. ప్రతి ఒక్కరు కూడా ప్రమాదాలకు దూరంగా ఉండాలని, అవి జరగకుండా ఉండాలని కోరుకుందాం. వారి కుటుంబాలకి వారి సేవలు జీవితాంతం అవసరం. అనుకోకుండా జరిగితే ఇటువంటి వెనకున్నటువంటి వారికి ఇది ఆసరాగా ఉంటుందని మాత్రమే తెలియజేస్తున్నాం. ఇది ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత. అర్హులైనటువంటి ప్రతి ఒక్కరూ ఈ యొక్క స్కీమ్ని ఉపయోగించుకోవాలని భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రిపోర్టర్ని కోరుచున్నాం. జర్నలిస్టులు ప్రత్యేకించి ఎస్సీ ఎస్టీ జర్నలిస్టుల వెల్ఫేర్ అసోసియేషన్గా ఆవిర్భవించి ఈ ఎస్సీ ఎస్టీ జర్నలిస్టుల వెల్ఫేరే ముఖ్య ఉద్దేశంతో ఏర్పడ్డ సంస్థ ఇది. కాబట్టి ఈ సంస్థ ద్వారా జర్నలిస్టు సోదరులందరూ అర్హత కలిగిన వారు నమోదు చేయించుకొని పాత పాత సభ్యులు రెన్యువల్ చేయించుకొని కొత్తగా నమోదు కానటువంటి వారు మరలా ఈరోజు ఉచితంగా నమోదు అయ్యి వాళ్ళ వృత్తిరీత్యా జరుగుతున్నటువంటి ప్రమాదానికి కానీ సంబంధించి ఎటువంటి ఇబ్బందులైనా సంఘం ద్వారా ఈ సేవలను పొందాలని ఈ సందర్భంగా కోరుచున్నాం. అసాధారణ విభిన్న ప్రతిభావంతులకు కృషి, అభ్యున్నతి కోసం పాటుపడుతూ వారి సేవలో నిమగ్నులైన వారు దరఖాస్తు చేసుకోవాలని విభిన్న ప్రతిభావంతుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ సంచాలకులు జి అర్చన తెలిపారు. వివిధ స్వచ్ఛంద సంస్థలు కేంద్ర ప్రభుత్వం 2024 సంవత్సరానికి జాతీయ అవార్డులతో పాటు పారితోషికాలతో వారిని సత్కరిస్తారన్నారు. అవార్డుల కోసం ప్రకాశం, బాపట్ల జిల్లాలకు చెందిన వ్యక్తులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎటువంటి మాన్యువల్ కాపీలను పరిగణనలోకి తీసుకోబడవన్నారు. ఆసక్తి కలిగిన వారు ఈ నెల 31వ తేదీ లోపల ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నవంబర్ 3వ తేదీ అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా అవార్డులు ప్రదానం చేస్తారన్నారు. ఇతర వివరాలకు కార్యాలయంలోని ఫోన్ నంబర్ 08592281310ను సంప్రదించాలన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు అర్చన, సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ.
దివ్యాంగుల కోసమై స్వచ్ఛందంగా సేవ చేసిన వారికి జాతీయ అవార్డులు ప్రదానం చేయబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం వారు సాంఘిక సంక్షేమము మరియు సాధికారిక శాఖ న్యూఢిల్లీ వారు ఈ అవార్డులని తేదీ 3/12/2024 నాడు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం రోజు ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. వీటికి సంబంధించి ఆసక్తి కలిగిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి వెబ్సైటు www.awards.gov.in దాంట్లోకి వెళ్ళి మీరు వాటికి కావాల్సిన అర్హతలు మార్గదర్శకాలు చూసుకొని దివ్యాంగులకు సేవ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆసక్తి కలిగిన వారు కూడా ఈ అవార్డులకి దరఖాస్తు చేసుకోవాలని కోరుచున్నాను. ఇది ఒక్కటి కూడా ఇలాగే ప్రతి ఒక్కరు కూడా చేసుకొని అవార్డులని తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. లాస్ట్ డేట్ వచ్చేసి ఇది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 31/7/2024. ప్రతి ఒక్కరు కూడా ఆసక్తి గల వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలని కోరుచున్నాను. ఒంగోలు కేంద్రంగా జనసేన పార్టీ ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడా బాలనాగేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో నిర్విరామంగా కొనసాగుతున్న డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రానికి ఒంగోలు నగరపాలక సంస్థ చెందినటువంటి 20వ డివిజన్ కార్పొరేటర్ పసుపులేటి విజయలక్ష్మి శ్రీనివాస్ 20,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఈ మేరకు ఆర్థిక సహాయ చెక్కును అన్నదాన కేంద్ర నిర్వాహకులు జడా బాలనాగేంద్రకు అందజేశారు. అనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని పేదలకు స్వయంగా అన్నదానం చేశారు. పేద ప్రజలు ఆకలి తీర్చేందుకు డొక్కా సీతమ్మ పేరుతో అన్నదాన కేంద్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషదాయకమని శ్రీనివాస్ కొనియాడారు. తమ వంతు సహాయంగా కార్యక్రమానికి విరాళంగా 20,000 రూపాయలను అందించడం జరిగిందన్నారు. దాతృత్వం కలిగిన దాతలు ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించాలని కోరారు. కార్యక్రమంలో శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ ఈదుపల్లి గురునాథరావు, జనసేన పార్టీ నాయకులు అడుసుమల్లి వెంకట్రావుతో పాటు పలువురు పాల్గొన్నారు. డొక్కా సీతమ్మ గారి పేరు మీద ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషకరం. ఆమెను గుర్తు చేసుకొని మహాతల్లి ఎంతో పేదలని ఆదరించి ఎన్నో సంవత్సరాలుగా ఆమె ఆస్తిపాస్తులను కూడా దారబోసి ఆమె అందరికీ పేదల కడుపు నిండిన డొక్కా సీతమ్మ గారి గుర్తు చేసుకుంటూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మంచి నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమం ఆయన పిలుపునిచ్చారు. ఆ పిలుపునందుకున్న నా మిత్రుడు జనసేన పార్టీ నాయకుడు జడా బాలనాగేంద్ర ఆధ్వర్యంలో ఒంగోలు పట్టణంలో ఆయన ఆఫీసు జరపడం మమ్మల్ని ఆహ్వానించినందుకు కూడా వాళ్ళకి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. పేదవారికి కడుపు నింపడంలో చాలా సంతోషం. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి కూడా రైతులకి ఎంతో కరువు బాధ్యతలు ఉన్నా కానీ వాళ్ళ ఆత్మహత్యలకు కానీ ఆయన సొంత నిధులతోటి చెక్కులు ఇచ్చిన ఘనత ఒక పవన్ కళ్యాణ్ గారికి చేస్తుంది. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, యూత్ని ఎంకరేజ్ చేస్తున్నారు. జనసేన పార్టీ కార్యకర్తలు కూడా ఎక్కడెక్కడ సమస్యలున్నా కూడా ఆయన ముందు నడిపిస్తున్నారు. దానికి నిజంగా పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డొక్కా సీతమ్మ గారి అన్నదాన కేంద్రం ఈరోజు 7వ రోజుకు చేరుకుంది. ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి నా మిత్రులు పసుపులేటి శ్రీనివాసరావు గారు, అలాగే వారి సతీమణి పసుపులేటి విజయలక్ష్మి గారు, కార్పొరేటరు, ఒంగోలు మున్సిపల్ కార్పొరేటరు. వారికి ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ డొక్కా సీతమ్మ పేరు మీద జరుగుతున్న అన్నదాన క్యాంటీన్కి ఈ రోజున నా మిత్రుడు పసుపులేటి శ్రీనివాసరావు గారు విరాళం ఇవ్వడానికి ముందుకొచ్చారు. వారికి వారి కుటుంబ సభ్యులకు దేవుడు ఎల్లవేళలా ఆర్థిక సహాయం చేయటానికి అవకాశం కల్పించాలి. వారు నిండు నూరేళ్లు వారి కుటుంబ సభ్యులు పిల్ల పాపలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. ఒంగోలులోని దామచర్ల సక్కుబాయమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు స్వయం ప్రతిపత్తి హోదా లభించింది. 1984లో కేవలం 2 కోర్సులతో మొదలైన కళాశాల 1996లో దామచర్ల సక్కుబాయమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలగా మారింది. నాట్ ద్వారా 2007 B+, 2014లో B, ఈ ఏడాది A+ హోదా సాధించినట్లు కళాశాల ప్రధానాచార్యులు కళ్యాణి తెలిపారు. జిల్లాలోనే అటానమస్ హోదా కలిగిన ఏకైక కళాశాల ఇదే కావడం
గర్వకారణమని పేర్కొన్నారు. ఇక్కడ అంచెలంచెలుగా ఎదిగి NAC A+ సాధించి అది కూడా 3.35 అవుట్ ఆఫ్ 4 గ్రేడ్తో A+ సాధించిన తర్వాత స్వయం ప్రతిపత్తి కోసం ఈ కళాశాల ప్రయత్నించింది. ఆ ప్రయత్నంలో విజయం సాధించడం మాకెంతో సంతోషంగా ఉంది. ఈ జిల్లా మొత్తంలోనూ డిగ్రీ కళాశాలల్లో అటానమస్ సాధించిన ఏకైక డిగ్రీ కళాశాల దామచర్ల సక్కుబాయమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల. మరి మా వద్ద అన్ని అధునాతనమైన ల్యాబులతో కలిపి ల్యాబులు కానీ కంప్యూటర్ ల్యాబ్స్ కానీ అంత అల్ట్రా మోడర్న్ ఎక్విప్మెంట్ అంతా కూడా కలిగిన ఈ సంస్థలో మా కళాశాలలో మరి ప్రత్యేకంగా బి వొకేషనల్ MLT కూడా ఈ సంవత్సరం నుండి ప్రారంభించడం జరిగింది. అంటే ఇక్కడ మెడికల్ ల్యాబ్ టెక్నికల్ కోర్సు, టెక్నీషియన్ కోర్సు. ఇది 3 సంవత్సరాలు ఉంటుంది. మొదటి సంవత్సరం మామూలుగా క్లాసులు జరిగినప్పటికీ రెండవ సంవత్సరం CSP ప్రాజెక్ట్ కింద ఒక హాస్పిటల్తో వీళ్ళు అటాచ్ అవుతారు. దెన్ థర్డ్ ఇయర్ మొత్తం కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో వీళ్ళు ఇంటర్న్షిప్ చేసి ఆ సర్టిఫికేట్ పారామెడికల్ బోర్డు ద్వారా గుర్తింపు పొంది ఈ కోర్సు పూర్తయిన ప్రతి విద్యార్థినికి కనీసంగా అంత తక్కువలో తక్కువ కూడా 30,000 జీతంతో స్టార్ట్ అవుతుంది. ఇది అదర్ డిస్ట్రిక్ట్స్లో ఉన్న గవర్నమెంట్ కళాశాలల్లో ఇలా సాధిస్తున్నారు కాబట్టి ఇది మనకి కూడా కావాలనే ఉద్దేశంతో ఈ కోర్సుని మేము స్టార్ట్ చేయడం జరిగింది. అంతేకాదండి, పీజీ చదివిన తర్వాత అంటే పీజీ చదవాలనుకునే వాళ్ళకి ఇప్పటి వరకు ఫోర్స్లో ఉన్న రియంబర్స్మెంట్ సదుపాయం ఎలా ఉంటుందంటే పీజీ సెట్ క్వాలిఫై అయ్యి ఇక్కడ గవర్నమెంట్ కళాశాలలో పీజీ చదివిన ప్రతి ఒక్కళ్ళకి రియంబర్స్మెంట్ ఉంటుంది. ఇది బయట ఎక్కడ మిగతా ప్రైవేట్ కళాశాలల్లో రియంబర్స్మెంట్ సదుపాయం లేదు. కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా గమనించి పీజీ సెట్ క్వాలిఫై అయ్యి MSc కంప్యూటర్స్ చేయాలనుకున్న స్టూడెంట్స్కి ఇది ఒక అద్భుత అవకాశం. ఈ డిస్ట్రిక్ట్ మొత్తంలోనూ ఈ ఒక్క కళాశాలలోనే ఇది ఉంది. కాబట్టి ఈ రియంబర్స్మెంట్ సదుపాయం కలిగిన ఏకైక పీజీ కళాశాల కూడా మనది. కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. 2024-25 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ ప్రవేశాలకు 25 ఈ నెల 25 అనగా 25/7/2024 చివరి తేదీగా ఫేజ్ 1 అడ్మిషన్స్కి చివరి తేదీగా నిర్ణయించడం జరిగింది. ఇప్పుడు ఈ అడ్మిషన్స్లో NCC, స్పోర్ట్స్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్, ఫిజికల్లీ డిజేబుల్డ్, ఏదైనా ఏ రకమైన డిజబిలిటీ క్లెయిమ్ చేస్తున్న వాళ్ళైనా సరే 23 నుండి 25 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషను SRR గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ విజయవాడలో జరుగుతుంది. కాబట్టి ఇటువంటి ప్రత్యేకమైన రిజర్వేషన్ కేటగిరీ కింద ఉన్న వాళ్ళందరూ కూడా ఈ డేట్స్ని గమనించుకుని వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత ఇప్పటి వరకు అడ్మిషన్స్ కోసం స్లో డౌన్ అయ్యి కొంతమంది తెలియని వాళ్ళు కూడా గమనించండి. 25 అంటే రేపు అడ్మిషన్స్ అప్లై చేసుకోవడానికి, రిజిస్టర్ చేసుకోవడానికి చివరి తేదీ. నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా తన కవిత్వం ద్వారా ప్రజల నాలుకలపై చిరస్థాయిగా నిలిచిపోయారని సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు లక్ష్మానాయక్ అన్నారు. గుర్రం జాషువా సాంస్కృతిక సాహిత్య సేవా సమితి ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో గుర్రం జాషువా 53వ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జాషువా సాంస్కృతిక సాహిత్య సేవా సమితి అధ్యక్షుడు బ్రహ్మయ్య మాదిగ మాట్లాడుతూ సమాజంలో అసమానతలకు వ్యతిరేకంగా కవితలు రాసి ప్రజలను మేల్కొల్పారని అన్నారు. గబ్బిళం కావ్యం ద్వారా శివునికి బాధలను చెప్పినటువంటి కవి జాషువా అన్నారు. కార్యక్రమంలో జాషువా సాంస్కృతిక సాహిత్య సేవా సమితి కార్యదర్శి రవికుమార్, MRPS జిల్లా అధ్యక్షుడు రావినూతల కోటి మాదిగ, దళిత హక్కుల సాధన సమితి అధ్యక్షుడు ముప్పవరపు గోపి, కవులు యదురాజ్ శాస్త్రి, కత్తి కళ్యాణ్, చింతపల్లి అశోక్, మోహన్ మునుస్వామి, పాలపర్తి మోహన్,
ఎంఆర్పీఎస్ నాయకులు బాబు మాదిగ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహాకవి గుర్రం జాషువా 53వ వర్ధంతి కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుకోవడం చాలా ఆనందదాయకమైన విషయం. అయితే ఇన్నేళ్ళు గడిచినా సరే జాషువా గారి సాహిత్యం 100 ఏళ్ల తర్వాత కూడా ప్రజల నాలుకల మీద నడయాడుతుందంటే అది నిజంగా చాలా గొప్పతనం. తను సాహిత్యం అంతా కూడా పామరులకి దగ్గరగాను పండితులకు దూరంగాను ఉంది. ఇది ప్రతి వ్యక్తి కూడా ఈరోజు జాషువా గారి సాహిత్యాన్ని వాడుకుంటున్నాడంటే అది నిజంగా ఆయన గొప్పతనం. ఆ సాహిత్యాన్ని పెంచి పోషించడం బ్రహ్మయ్య గారు లాంటి ఈడీ గారు లాంటి అధికారులు, బ్రహ్మయ్య గారు లాంటి నాయకులు వీళ్ళంతా ఉన్నారు కాబట్టే సాహిత్యం నడుస్తుంది. ఈరోజు ఈ విగ్రహం ఇక్కడ వేయడం కూడా నిజంగా మేము గవర్నమెంట్కి, కలెక్టర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మన గుర్రం జాషువా గారి 53వ వర్ధంతి కార్యక్రమం సేవా సమితి, సాంస్కృతిక సేవా సమితి అధ్యక్షులు బ్రహ్మయ్య గారు మరియు మిగతా వారి యొక్క మెంబర్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తూ, మరి సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మరి సేవా సమితి వారి యొక్క ఆధ్వర్యంలో ఉమ్మడిగా ఆ మహాకవి విశ్వనటుడి 53వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా వారికి జరుపుకుంటూ, మరి ఆ మహనీయుడు ఉపాధ్యాయ వృత్తి చేపట్టారు. అలాగే శాసనసభ మండలిగా ఉన్నారు. మరియు పద్మవిభూషణ్, పద్మశ్రీ అవార్డులు కూడా తీసుకోవటం జరిగింది. మరి సార్ ఇజ్రా గారు చెప్పినట్టుగా ఆ మహాకవి విశ్వనరుడి యొక్క సాహిత్యం ఈ రోజుకి కూడా మనం అందరం కూడా నెమరేసుకుంటున్నామంటే వారి యొక్క గొప్ప కవి సాహిత్యానికి నిదర్శనమని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. యాదవ మాదిగ సామాజిక వర్గాలకు చెందిన ఇద్దరు వ్యక్తులకు కలిగిన బిడ్డడుగా బయటకు వచ్చినటువంటి జాషువా గారు తన తండ్రిని మాదిగ యువతిని పెళ్లి చేసుకున్నందుకు యాదవ సమాజం ఎలేస్తే మాదిగీకరణ చెందినటువంటి జాషువా గారి తండ్రి అడుగుజాడల్లో ఆయన తండ్రి, ఆయన తల్లి ఆనాడు సమాజానికి 100 సంవత్సరాల నాటికి పూర్వమే ఒక కులాంతర వివాహంతో తమ ధిక్కారాన్ని వినిపిస్తే అదే ధిక్కార స్వరంతో ఈ ప్రపంచంలోకి వచ్చినటువంటి జాషువా గారు సాహిత్యం మీద తనకు ఉండబడిన పట్టుతో సాహిత్యం అంటే చదువుల సరస్వతి అంటే ఏ ఒక్కరి సొత్తు కాదని చెప్పడంతో పాటు అది బ్రాహ్మలే కాదు మేము రాయగలమని చెప్పని కవిత సామ్రాజ్యంలోకి అడుగుపెట్టి ప్రతి మాటను కూడా పేదలకు, పామరులకు అర్థమయ్యే విధంగా తన కవితల్ని సంధించినటువంటి గొప్ప కవి, మహాకవి జాషువా గారు తన కవిత్వంతో పేదల పడుతున్న బాధలని, ఆవేదనని శివుడి దగ్గరకు చేర్చే ప్రయత్నం చేసడంతో పాటు శ్మశానంలో కులైనా మేకైనా సమానమే అని చెప్పని శ్మశాన వాటికలో తనదైన పద్ధతిలో సమాజానికి అంటరానితనాన్ని అస్మితం చూపించినటువంటి గొప్ప కవి జాషువా గారు. జాషువా గారిని స్మరించుకోవడం గొప్పగా భావించి జాషువా సాహిత్య సాంస్కృతిక సేవా సమితి జాషువా గారి సాహిత్యాన్ని, జాషువా గారి రచనలను ముందుకు తీసుకెళ్లడం వల్ల మా వంతు పాత్ర మేము పోషిస్తామని చెప్పని సవినయంగా తెలియజేసుకుంటూ రేపు జరగబోయేటువంటి సెప్టెంబర్ 28న జాషువా గారి జయంతి కార్యక్రమాన్ని రంగరంగ వైభవంగా నిర్వహించడానికి మా వంతు పాత్ర మేము పోషిస్తామని, దానికి జాషువా అభిమానులు, జాషువా సాహిత్య అభిమానులు అందరితో పాటు అధికారులు కూడా కార్యక్రమానికి సహకరించాలని కూడా సందర్భంగా మేము కోరుతాం. పాల ఉత్పత్తిదారులకు గరిష్ట ధర వ్యత్యాసం, బోనస్, పశు వైద్య సేవలు అందించడం జరుగుతుందని చైర్మన్ చెలసాని ఆంజనేయులు తెలిపారు. అద్దంకిలో కృష్ణ మిల్క్ యూనియన్ విజయ డైరీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చెలసాని ఆంజనేయులు ప్రారంభించారు. ప్రకాశం జిల్లా ముండ్లమూరు, పొదిలితో పాటు అద్దంకిలో కృష్ణ మిల్క్ యూనియన్ 3వ ప్లాంట్ ప్రారంభించామన్నారు. అదేవిధంగా మేలుజాతి వీర్యాన్ని పాడి రైతుల పశువులకు అందించడం ద్వారా అధిక పాల ఉత్పత్తి కలిగిన పశువులను పొందవచ్చునని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం 2023-24లో పాల ఉత్పత్తిదారులకు 4.95 కోట్ల రూపాయల బోనస్ పంపిణీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ కొల్లి ఈశ్వరబాబు, మేనేజర్ హెచ్ దిలీప్ కుమార్, పాడి రైతులు, ఏజెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు. బలం చంద్రబలం తదేవ విద్యాబలం దేవబలం తదేవ లక్ష్మీ చంద్ర ఆనకూలిత ఫలసిద్ధిరస్తు తదేవ లక్ష్మో సుదినం తదేవ దీనార్వాణం అనుగ్రహ
గ్రహాణమత్యంత ఆనుకూలత ఫలసిద్ధిరస్తు. అద్దంకిలో బిఎంసి ప్రారంభోత్సవానికి రావడం జరిగింది. కృష్ణా మిల్క్ యూనియన్ 6 దశాబ్దాలుగా రైతుల కోసం పనిచేస్తున్నటువంటి సంస్థ. వినియోగదారుడికి తీసుకున్న రూపాయలు 80 పైసలు పైగా రైతులకి ఇస్తున్నటువంటి సంస్థ. గత సంవత్సరం ఈ ప్రాంతంలో కూడా ముండమూరు ఏరియాలో 5 కోట్ల రూపాయలు రైతులకి గత సంవత్సరం బోనస్లు ఇవ్వడం జరిగింది. అదే రైతు బాగుండాలి వాళ్ళ ఉద్దేశం. అదే ఉద్దేశంతో రైతు కోసం రైతుల చేత నడపబడుతున్నటువంటి కృష్ణా మిల్క్ యూనియన్ ఈ ప్రాంతంలో ప్రకాశం జిల్లా రైతాంగం కూడా రైతులందరూ ఒకటైన ఉద్దేశంతో మా పాలకవర్గం అంతా కూడా ఆలోచించి ప్రకాశం జిల్లాలో 3 సంవత్సరాలుగా గిద్దలూరు మండలం కొండపేట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గాలిపటం ఎగరవేస్తూ ఓ బాలుడు విద్యుత్ షాక్తో మృతి చెందాడు. కొండపేట గ్రామానికి చెందిన 11 ఏళ్ల ఈరుగుల నాగేంద్ర గాలిపటం ఎగరేస్తుండగా ఆ గాలిపటం చెట్టుకు చిక్కుకుంది. గాలిపటం అందుకునేందుకు ట్రాన్స్ఫారం సమీపంలో ఉన్న చెట్టును బాలుడు ఎక్కాడు. గాలిపటం అందుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో విద్యుత్ షాక్ తగిలి బాలుడు మృతి చెందాడు. కుటుంబ సభ్యులు బాలుడిని గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికి బాలుడు మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు. గాలిపటం ఎగురెత్తుంటుంటే అదే సంతుగాడు ఇరుక్కుంది చెట్టుకి కట్టబెట్టి తీసిండు. వాడు తిన్నా అన్నాడు అంతే. నమ్మకడు నెమ్మది ఏపీ ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనారిటీస్ ఐక్యవేదిక ఆధ్వర్యంలో గుర్రం జాషువా 53వ వర్ధంతి కార్యక్రమాన్ని అద్దంకి మెయిన్ రోడ్లోని ప్రియదర్శిని ఫర్నిచర్ షాప్ వద్ద నిర్వహించారు. జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జాషువా గొప్ప కవి మాత్రమే కాదు, మంచి సంఘ సంస్కర్త అని తన కవితలు పద్యాల ద్వారా సమాజంలోని కులమత అంటరానితనంతో పాటు ఇతర రుగ్మతలను కూడా పారద్రోలిన మహాకవి అని వక్తలు కొనియాడారు. కార్యక్రమంలో జ్యోతి రమేష్ బాబు, వారణాసి రఘురామ శర్మ, మాలాది శ్రీనివాసరావు, అన్నంనేని వెంకట్రావు, చంద్రమౌళి, చెన్నుపాటి రామాంజనేయులు, చెన్నుపల్లి నాగేశ్వరరావు, తాళ్లూరి బాబురావు తదితరులు పాల్గొన్నారు. గుర్రం జాషువా గారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ప్రియదర్శిని ఫర్నిచర్ షాప్ మెయిన్ రోడ్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యవేదిక మరియు ఇతర ఉద్యోగ రిటైల్ వారి ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో జరుపుకోవడం బాధ్యత. అందుకు చాలా గర్వంగా ఉంది. ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలందరికీ కూడా జాషువా గారు మన మధ్య లేకున్నా కూడా ఆయన ఈ సమాజం గురించి అనేక ఇబ్బందుల్ని ఎదుర్కోవడం జరిగింది. సమాజం పట్ల కుల వ్యవస్థలో అడుగడుగున అవమానాలకు గురవుతూ తన ఆవేదనని అవమానాల్ని ఒక కావ్యాల రూపంలో పద్యాల రూపంలో ఆయన ఆవిష్కరించడం జరిగింది. అంటే తన సమాజాన్ని దూషించలేదు ఆయన. ఎందుకంటే తనకు ఎంత అవమానం చేసినా కూడా సమాజం పట్ల ద్వేషాన్ని ఆయన ప్రదర్శించలేదు. ప్రేమనే ప్రజలకు పంచిపెట్టాడు. వారి అజ్ఞానానికి అమాయకత్వాన్ని దారి చూపించాడు. కాబట్టి జాషువా గారు ఖండ కావ్యాలు కానివ్వండి, గద్దెలం కానివ్వండి, అనేక కావ్యాల్లో తనదంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసి ఒకప్పుడు ఈయన కవితలను కూడా వినటానికి కూడా ఇష్టపడినటువంటి వాళ్ళు చివరికి ఆయనకి గండపెండేరావు తొడిగి ఊరేగింపులు చేసేటటువంటి కులమతాలు గీచుకున్న గీతలు తెచ్చి పంజరాన కట్టుబడను నేను, నిఖిల లోకమని నిర్ణయించిన కరువు లేదు విశ్వనరుడని. కులమతాలనేటువంటి పంజరంలో చిక్కుకోకుండా విహంగంలాగా విశ్వనరుడిలాగా ఉన్నటువంటి మహానుభావుడు.
రాజు మరణించే ఒక తార రాలిపోయే, సుకవి మరణించే ఒక తార గగనం ఎక్కి. రాజు జీవించు శిలావిగ్రహములయందు, సుకవి జీవించు ప్రజల యొక్క నాలుకలయందు అని చెప్పి అన్నాడు. కాబట్టి ఆయన సుకవి, ప్రజానీకం యొక్క నాలుకల్లో జీవించుంటాడు. అన్ని రకాలైనటువంటి సాహిత్యం రాశారు. ఫిరదౌసీలో, గద్దిలంలో కానీ నేతాజీ, బాపూజీ, ముంతాజీ మహమ్మద్లో గ్రంథాలు, కామిశీకుడు, ముసాఫర్లు చెప్పినటువంటి గ్రంథాల్లో అట్టడుగున పడుండేటువంటి శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. జీవితం ఎప్పుడూ సవాళ్లను విసురుతూనే ఉంటుంది. వాటిని ఎదుర్కొని నిలిచిన వాళ్లే విజేతలవుతారు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.